శభాష్ పవన్ కళ్యాణ్, మీరు నీతిగా, నిజాయితీగా, అనుకువగా, ఓర్పుతోటి, సహనం, పెద్దల పట్ల గౌరవంతో మెలగడం మీ యొక్క నైజం. అది మీరు సహజంగా పెద్దలకు గౌరవం ఇస్తారు. ఎందుకంటే వారాహి యాత్ర రాజోలో జరుగుతున్నప్పుడు ముద్రగడ పద్మనాభం రెండో లెటర్ రాయడం, దానికి స్పందించిన కొంతమంది ఆయన విమర్శించడం జరిగిందండి. అప్పుడు రాజోలు సభలో మీరు ప్రసంగిస్తుండగా ఒక కార్యకర్త, ఒక అభిమాని ముద్రగడ కాపుద్రోహి అని చెప్పి పెద్ద బ్యానర్ పెడితే అది చూసి మీరు వెంటనే మీ స్పీచ్ ఆపేసి నా బాబు అది దించే, నాన్న దించే, అది దించే అన్నారు. దించేసి తప్పది, మనం అలా చేయకూడదు, దించేదా ఊరుకోలేదు. దించిన తర్వాత ఆయన పెద్దవారు, మనల్ని అనొచ్చు, మనం పడవచ్చు, అది తప్పు కాదు, అటువంటి విషయాలు మనం సంతోషంగా స్వీకరించాలి. పెద్దలు కాదు, దాన్ని ఒక ఆశీర్వచనంగా స్వీకరించాలి తప్పితే మనం దాని గురించి మాట్లాడకూడదని చెప్పి ఆయన రాజోడి సభలో ప్రకటించారు. అది ప్రజలతో పాటు ఎంతో, ఆ రోజు మీటింగ్ జనం అంతా ఆశ్చర్యపోయారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అంత విమర్శించినా కూడా ముద్రగడ గారు ఇంత పాజిటివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. అదే విషయం ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఆయన మనసుకు తాకిందని నాకు తెలిసింది. అలాగే కాపు పెద్దలకు మీరు ఒక లెటర్ రాశారు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఆ పొత్తుని ఎలాగైనా విడదీయాలి, ఆ బంధాన్ని తెరదీసేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని విడదీసేసి రెండు విడివిడిగా పోటీ చేయాలని చెప్పి కాపు నాయకుల చేత, వైసీపీలో ఉన్న కాపు నాయకుల చేత కావచ్చు, చాలామందిని వాళ్ళకున్న టీవీ ఛానల్స్ ద్వారా కాపు నాయకులను రెచ్చగొట్టి, కాపు యువకులను రెచ్చగొట్టి, ఒక రకరకాల ఏమంటారు సోషల్ మీడియా పోస్టులు పెట్టి భయంకరంగా విమర్శించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాధపడి, ఏంటిది, నేను ఏం చేశాను కాపులకు ద్రోహం? నేను ఎప్పుడో కాపు కులం నా కులాన్ని పుట్టడం నా తప్ప, అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. అది నా కులం పట్ల నాకు విధేయత ఉండకూడదా? నేను అందరూ నా అవ్వాలనుకుంటున్నాను. మతం లేని రాజకీయం, కులం లేని రాజకీయం చేయాలని నేను చేస్తున్నానే, ఎందుకలా నన్ను జగన్ రెడ్డి కార్నర్ చేస్తానని చెప్పి అప్పుడు కాపుల పెద్దలందరికీ కూడా ఒక ఉత్తరం రాశాడండి. ఒక్కసారి కాపు పెద్దలారా మీరు గ్రహించండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఎందుకు నన్ను జగన్మోహన్ రెడ్డి మీ అందరి చేత కార్నర్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు బలిస్పోసం చేయాలని చూస్తున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కాపులకు న్యాయం చేశాడా? కాపులకు రిజర్వేషన్లు కావాలని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు పెట్టాడని మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనూ ప్రెస్ మీట్లో ఎన్నో చోట్ల ప్రసంగించారు కదా. కాపులకు రిజర్వేషన్ సహజమే, తమిళనాడులో ఇస్తున్నారు, వేరే రాష్ట్రం ఇస్తున్నారు, ఆ ప్రకారంగా దామాషాగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వచ్చని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు కదా. అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? అలాగే ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమానికి సపోర్టంగా వైసీపీ కాపు నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు పంపించి దానికి ఉద్యమం సహకరించేటట్టు చేశాడు కదా. చేసి తర్వాత తుని రాగానే నేను రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పగానే ఎందుకు ఊరుకున్నారు? మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అది ద్రోహం కాదా? అసెంబ్లీ సాక్షిగా కాపు రిజర్వేషన్ ఇవ్వచ్చని చంద్రబాబు నాయుడు తిట్టినప్పుడు, మరి ఈయనకే ఇవ్వడం సాధ్య కానప్పుడు రిజర్వేషన్లు నేను ఇవ్వలేను, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందని చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తాడు? చంద్రబాబు అవుతుందా? అయినా కూడా చంద్రబాబు నాయుడు ఓసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో 10%లో 5% కాపులకు సర్క్యులర్ జీవో ఇస్తే ఆ జీవోను కూడా ఈ జగన్మోహన్ అధికారం లాగానే క్యాన్సిల్ చేశాడు. అప్పుడు కూడా మీరు ఎవరు స్పందించలేదు. అది అందరూ మీరు జగన్మోహన్ అది ప్రశ్నించకుండా నన్ను కార్నర్ చేస్తారంటని ఆయన బహిరంగ రాశారు. ఆ లేఖ చూసిన కాపు పెద్దలకి కాస్త మనసు కరిగింది. ప్లస్ దాంతో ఒకటి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు లెటర్లోనే, మీరందరూ నాకు సహకరించండి, నేను ఒక యజ్ఞులాగా ఈ యొక్క ప్రజాసేవ చేయాలనుకున్న మీ అవసరం నాకుంది, నా జనసేన పార్టీ తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. తర్వాత బొలిశెట్టి శ్రీనివాసు, కాపు జేఏసీ నాయకులందరూ కలిసి
2 రోజుల క్రితం వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని స్వయంగా కలిసి వారికి జనసేన పార్టీకి ఆహ్వానించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటనలు జరిగినాయి కదా, రాజోల సభలో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం బ్యానర్ దించేయమనడం కానివ్వండి, కాపు పెద్దలను గౌరవించి ఉత్తరం రాయడం కానివ్వండి, ఈ యొక్క కారణాలు ప్లస్ కాపు చేసి నాయకులు చాలా మంది ముద్రగడ పద్మనాభం కోరుతున్నారు. ఈ రోజులకి మనకు ఒక అవకాశం వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు తోడుగా నీడగా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. మనందరం ఏకమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. మనకు ఒక శక్తిలాగా ఉంటుంది. మనం కోరుకుని సాధించుకోవచ్చని వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు. అందుకనే ముద్రగడ పద్మనాభం గారిలో అంత బలీయమైన మార్పు వచ్చింది. నేను చెప్పేది ఒకటే, ఈరోజు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కలవడం జరిగింది. వారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆహ్వానించి పార్టీలకు ఆహ్వానిస్తారని చెప్పారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. వారిని ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలకు ఆహ్వానిస్తారు. ఆయన పార్టీలో చేరతారు. వారికి సముచిత స్థానమే కాకుండా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని కూడా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారని నేను తెలియజేస్తున్నాను. దీనికి అందరికి ఒకటే కారణం, పవన్ కళ్యాణ్ గారు మీ సంస్కారమే మీకు శ్రీరామ రక్ష. పెద్దల పట్ల మీరు చూపించే గౌరవం, వినయం, విధేయత వలన ముద్రగడ గారిని కూడా ఒప్పించగలిగారు. ఇది మాత్రం సత్యం. మీకు కుడి భుజంగా చేగొండ హరిరామజోగి గారు, ఎడమ భుజంగా ముద్రగడ పద్మనాభం గారు, ఇద్దరు పెద్దల సహకారంతో మీరు 2020 ఎన్నికల్లో దిగ్విజయంగా ముందుకు సాగుతారని, మీకు విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. తెలుగు గమనించండి. కారణజమైన పవన్ కళ్యాణ్ గారికి మనందరం తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు అని మీకు అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.